Praise the Lord. How are you all? దేవుని నామములో మీ అందరికి వందనాలు. మీరందరూ ఎలా ఉన్నారు? Long time didn't see you all. చాలా రోజుల నుంచి నేను చూడలేకపోయాను. Good to see through this online service. మీ అందరినీ ఇప్పుడు ఈ ఆన్లైన్ సర్వీస్ ద్వారా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. And I hope you all doing very well. నేను ఆశిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని. It's a difficult time for us to not meet each other in the church, not able to have a service and pray meetings and a Bible study in the church. But in spirit, we are meeting each other. మనం ఈ విధంగా కలుసుకోవడం చాలా బాధాకర విషయం అయినప్పటికీ కానీ మనం ఈ యొక్క ఆన్లైన్ ద్వారా చదువుకోవడం అంటే కలుసుకోవడము మనం బైబిల్ స్టడీని చర్చిని మనం అందరం కలిసి నిర్వర్తించలేకపోతున్నాం. దాన్ని బట్టి నేను చింతిస్తున్నాను. Last Sunday was Pentecost Sunday. పోయిన ఆదివారం ఏంటంటే పెంతెకోస్తు ఆదివారము. With that today I want to share about the Pentecost power. నేను ఆ ఆదివారం యొక్క అంశాన్ని బట్టి ఈరోజు ఒక వాక్య భాగాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. పెంతెకోస్తు యొక్క శక్తి గురించి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. The passage taken from Acts of Apostles chapter 2 verse 41 and 42. ఈరోజు నేను తీసుకున్న వాక్య భాగం ఏంటంటే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 41 నుంచి 42 వచనాలు. Let us pray before go to the word of God. మనం వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థిద్దాం. Living God, we want to thank you for your word. జీవించున్న దేవా మీరు ఇచ్చిన ఈ ఒక మాటను బట్టి నీకు వందనాలు. Lord, we pray that you speak to us this morning. అయ్యా తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడమని ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. You are good God, always who care for us. అయ్యా మీరు మంచి దేవుడై ఉన్నారు. అనునిత్యము మా పట్ల మీరు నాయన బాధ్యత కలిగి ఉన్నందుకు నీకు స్తుతులు. Now Lord, you open our hearts, our mind, our soul to receive your word. అయ్యా తండ్రి మా యొక్క హృదయాన్ని మా యొక్క ఆత్మను తండ్రి ప్రభా మీ యొక్క మాట వినడానికి నన్ను ప్రేరేపించండి. Speak to us, O Lord. అయ్యా మీరు మాతో మాట్లాడండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Friends, the introduction I want to give a brief information how the Pentecost came about. నేను యొక్క పెంతెకోస్తు ఏ విధంగా వచ్చిందో దాని గురించి కొంత పరిచర్య ఇవ్వనివ్వండి. Pentecost is a term meaning 50th. ఈ పెంతెకోస్తు అనే ఒక పదం యొక్క అర్థము 50వని, which was applied to the 50th day after the Passover. అది పస్కా జరిగిన తర్వాత 50వ దినంగా దాన్ని జరుపుకుంటారు. When Jesus ascended into heaven, he instructed his disciples to remain in Jerusalem until they should receive power from high. యేసుక్రీస్తు ఎప్పుడైతే తన ఆరోహణమై పరలోకం వెళ్ళిపోయినాడో ఆయన యొక్క శిష్యులకు తన ఒక ఆజ్ఞ ఇచ్చినాడు, మీరు ఇక్కడనే వేచి ఉండండి, మీరు ఒక శక్తిని పొందుకుంటారని. So here these versions say remain, and you can see another version, the word wait is appear. ఇక వాక్య భాగంలో ఈ విధంగా సెలవిస్తుంది. ఇంకొక వాక్య భాగాన్ని చూస్తే మీరు ఎదిరి చూడండి అని సెలవిస్తుంది. So the disciple need to wait until they receive the Holy Spirit. అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాట ఏమిటంటే మీరు వేచి ఉండండి, మీరు శక్తి పొందినంత వరకు మీరు వేచి ఉండండి అని దేవుడు సెలవిచ్చినాడు. So waiting is not easy, but the disciple obey and waited. ఎదురు చూడడం అంటే చాలా సులువైన విషయమే కాదు, కానీ దేవుడు చెప్పిన మాటకు శిష్యులు లోబడి విధేయత కలిగి వారు ఎదురు చూస్తున్నారు. As a group of 120 were praying in an upper room in Jerusalem 50 days after his death. అక్కడ ఒక మేడ గదిలో 120 మంది కలుసుకొని వారు యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత 50వ దినం వరకు వారు అట్లా వేచి చూసి అక్కడ ప్రార్థిస్తున్నారు. So while they wait and prayed, the Holy Spirit descended upon them with the sound of a great wind and the tongues of fire which settled upon each one of them. ఎప్పుడైతే వారు ఆ విధంగా వేచి ఉండి 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థిస్తున్నారో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చి గొప్ప శబ్దంతో అగ్ని జ్వాలలతో వారి మీద ప్రత్యక్షమై ఉన్నాడు. So they waited and they prayed and they saw the power of Holy Spirit. వారు ఆ విధంగా ఎదురు చూసి ప్రార్థించినప్పుడు తరువాత వారు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని చూచి ఉన్నారు. So they began to speak with the other languages and to preach boldly in the name of Christ. వారు ఆ సమయంలో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు అన్య భాషలో మాట్లాడుతూ దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధిస్తున్నారు. So what was the result? The 3,000 people were converted. ఆ విధంగా జరిగినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏమైందంటే 3,000 మంది దేవుని నమ్ముకొని ఉన్నారు, దేవుని యందు నమ్మిక ఉంచి రక్షణ పొంది ఉన్నారు. As last week you observed the Pentecost Sunday, the Pentecost begin from the day after Jesus ascended to heaven.
50 days later. యేసు పెంతెకొస్తు దినాన్ని వెళ్ళిన ఆదివారం మనం జరుపుకొని ఉన్నాం. పెంతెకొస్తు దినం ఎప్పుడంటే యేసుక్రీస్తు ఆరోహణమైన రోజు నుంచి మొదలవుతుంది. అది ఆ యేసుక్రీస్తు ఆరోహణమైన నుంచి 50వ రోజుగా దాన్ని జరుపుకుంటారు. So after receiving the power from the Holy Spirit, the disciples are very strong. They are bold enough to share the gospel, to preach gospel, to stand before anyone. ఎప్పుడైతే వారు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారో, వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత వారు చాలా బలము కలిగి, శక్తి కలిగి, ధైర్యంగా యేసుక్రీస్తు మాటలు, దేవుని గురించిన సువార్తను వారు ప్రకటిస్తూ ప్రజలను రక్షిస్తున్నారు. My first point, Holy Spirit before the conversion. నా యొక్క మొట్టమొదటి మాట ఏమిటంటే ఆ యొక్క మార్పు చెందకన్నా ముందు పరిశుద్ధాత్మని యొక్క శక్తి. I don't say much here, but I want to give few Bible verses here. నేను ఇక్కడ ఏం ఎక్కువ చెప్పను కానీ కొన్ని యొక్క వాక్య భాగాలు మీకు చెప్తుంటాను. The word Holy Spirit appears 90 times in the New Testament and 3 times in Old Testament. ఇక పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అనే మాట ఈ యొక్క కొత్త నిబంధనలో 90 సార్లు చెప్పబడుతుంది. అదే విధంగా పాత నిబంధనలో 3 సార్లు చెప్పబడుతుంది. And the word Holy Spirit appears 41 times in the book of Acts of Apostles. ఈ యొక్క అపోస్తల కార్యంలో పరిశుద్ధాత్మ అనే మాట 41 సార్లు చెప్పబడి ఉన్నది. I just want to give the verses. I don't want to read. Please take note. Acts of Apostles chapter 1 verse 5. నేను ఇక్కడ కొన్ని వాక్యాలు మీకు చూపిస్తాను, చదవను. అపోస్తులు 1వ అధ్యాయము 5వ వచనము. Acts chapter 1 verse 8. అపోస్తులు 1వ అధ్యాయము 8వ వచనము. Actually, Acts chapter 1 verse 8 is a well-known verse for us. I just want to read in English and our friend will read in Telugu. నేను చెప్పబడిన మాటలు మనకు అన్ని పరిచితమైనవే. నేను చదువుతాను ఇంగ్లీష్లో, తర్వాత సహోదరుడు తెలుగులో చదువుతాడు. But you shall receive power when the Holy Spirit has come upon you, and you shall be my witnesses both in Jerusalem and in all Judea and Samaria and even to the remotest part of the earth. This is a very important verse for us, friend. We will receive power from the Holy Spirit. So the disciple received the power from the Holy Spirit. శిష్యులు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. So again you can read Acts chapter 1 verse 16. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 16వ వచనము. Acts chapter 2 verse 4. అపోస్తులు 2వ అధ్యాయము 4వ వచనము. Acts chapter 2 verse 33. అపోస్తులు 2వ అధ్యాయము 33వ వచనము. And Acts 2 verse 38. అపోస్తులు 2వ అధ్యాయము. So in all this you can see the Holy Spirit before the conversion. ఇక్కడ మనము ఈ మాటల ద్వారా అన్నిటిలో చూడొచ్చు వారి యొక్క మార్పు చెందకన ముందు పరిశుద్ధాత్ముడి గురించి. My second point, నా యొక్క రెండో మాటగా praying before the conversion. ఆ యొక్క మార్పు చెందకన ముందు ప్రార్థన గురించి. Praying appears 29 times in Acts of Apostles. ప్రార్థన గురించి 28 సార్లు ఈ యొక్క అపోస్తల కార్యంలో రాయబడి ఉన్నది. You can read from Acts of Apostles chapter 1 verse 14. 1వ అధ్యాయం 14వ వచనం చూడొచ్చు. Acts chapter 1 verse 24 to 26. 24 నుంచి 26 వరకు మనం చూడొచ్చు ఆ మాటలు. So their disciple prayed before the conversion. So they received the power of the Holy Spirit. వారు అక్కడ మార్పు కన్నా ముందు యేసుక్రీస్తు యొక్క శిష్యులు ప్రార్థించి ఉన్నారు. God kept his promise to give the apostle the Holy Spirit on Pentecost. యేసుక్రీస్తు వారికి ఒక వాగ్దానం చేసి ఉన్నాడు, తన శిష్యులకు నేను పెంతెకొస్తు దినమున మీకు పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తానని. But it took some time for them to receive the Holy Spirit. దాన్ని వారు స్వీకరించడానికి, వారు పొందుకోవడానికి వారికి కొంత సమయం పట్టి ఉంది అక్కడ. But as God promised to them, they prayed earnestly, they waited earnestly. ఎప్పుడైతే దేవుడు వారికి వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానాన్ని బట్టి వారు దేవుని వైపు చూస్తున్నారు, ఎదురు చూస్తున్నారు, సహనం కలిగి ఓర్పుతో దేవుని వైపు చూస్తున్నారు. They might have wondered if it was really going to happen. వారు ఆ సమయంలో కొద్దిగా ఆశ్చర్యపడి ఉండొచ్చు. దేవుడు అయితే చెప్పి ఉన్నాడు, ఇది జరుగుతుందా లేదని వారు అయితే అనుమానం వ్యక్తం చేసి ఉండొచ్చు. కానీ actually if you ask me, the disciple may had a struggle within them. Jesus no more with them, but Jesus said, wait, how long you to wait? నేనైతే అనుకుంటాను ఆ శిష్యుల మధ్య ఏదో ఒక మాట అయితే వచ్చి ఉంటుంది. దేవుడు మనతో అయితే లేడు, కానీ వారు అంతర్గతంగా వారు ఆలోచన కలిగి ఉంటారు. దేవుడు మనతో లేడు కాబట్టి ఆ యొక్క దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుతుందా లేదా అనే ఒక అనుమానంలో అయితే వారు ఉండి ఉంటారు. So Jesus had left and waiting is very hard for them.
వారికి ఎందుకంటే యేసుక్రీస్తు వారితో లేడు కాబట్టి ఆ విధంగా ఎదురు చూడడం వారికి చాలా కష్టమైన పని అక్కడ. God's promise are often slow in coming to us as well. ఆయన యొక్క రాకడ కూడా ఆ విధంగా ఆలస్యం చేయబడుతుంది. But we need to trust that the timing is always right. ఎందుకంటే మనమైతే నమ్మిక ఉంచాలి ఆయన వచ్చే సమయం సరైన సమయం అని. Many of us are praying for many things today. మనలో చాలా మంది చాలా విషయాల గురించి వారు ప్రార్థిస్తున్నారు. Young people are praying for right life partner. యవనస్తులు వారి యొక్క భార్యల గురించి భర్తల గురించి ప్రార్థిస్తున్నారు. Or you may pray for some other blessings. మనం వేరే ఆశీర్వాదాల గురించి ప్రార్థించవచ్చు. But you not receive yet. ఆయన మనం ఆ విధంగా ప్రార్థిస్తున్నప్పటికీ వారిని మనము సరైన సమయంలో పొందుకోలేకపోతున్నాం. But when right time come, God will give. సరైన సమయం వచ్చినప్పుడు దేవుడు మనకు వాటిని అనుగ్రహిస్తాడు. But our part is to wait and pray. మన యొక్క బాధ్యత మన భాగం ఏమైందంటే మనము ప్రార్థిస్తూ ఎదురు చూస్తున్నాం. So the disciple waited and prayed earnestly and they saw the power of God. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు వారు ఎదురు చూస్తున్నారు, ఆసక్తితో దేవుని ప్రార్థిస్తున్నారు, తద్వారా వారు దాన్ని పొందుకొని ఉన్నారు. Right now you might be praying about COVID-19 and asking God to end this terrible epidemic. మనమైతే ఈ సమయంలో కోవిడ్-19 గురించి యొక్క మహమ్మారి నిమిత్తము మనం ప్రార్థిస్తుంటాము, దీన్ని దేవా అంతం చేయు అని. Many have lost life, suffering, economic hardship, isolation and stress. చాలా మంది వారు ప్రాణాలు కోల్పోయినారు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇలాంటి సమయంలో మనం ఇప్పుడు ఉన్నాము. So I was hoping we will be back to church by Easter and then by Mother's Day, and now I'm wondering maybe by Thanksgiving. మనము ఈస్టర్కి ఆదివారంకి రాలేకపోయినాము, తల్లుల దినోత్సవం కూడా రాలేకపోయినాము, కానీ యొక్క కృతజ్ఞత ఆదివారం రోజైతే మనం కలుసుకుంటామని అనుకుంటున్నాను. So we need to pray, keep praying and praying. మనమైతే ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండాలి. God always hears our prayers and answer at just the right time. దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థనను అంగీకరించేవాడు, ఆలకించేవాడు. ఆయన సమయంలో సరైన సమయంలో దానికి సమాధానం అనుగ్రహిస్తాడు. So waiting and praying is difficult for us nowadays, but when you wait you will see the blessing and the power of God. మనకు ఎప్పుడైతే ఎదురు చూస్తూ ప్రార్థించడం చాలా ఇబ్బందికరమైన విషయం అయినప్పటికీ మనం ఆ విధంగా ఎదురు చూస్తూ ప్రార్థించినప్పుడు దేవుడు సరైన సమయంలో సమాధానం ఇస్తాడు. My third point, the work of the Holy Spirit is essential in the conversion of the people of God's church. నా యొక్క మూడో మాటగా పరిశుద్ధాత్ముని యొక్క శక్తి చాలా అవసరమైంది. ఎప్పుడైతే మనం వేరే వాళ్ళని దేవుని వైపు మలచాలన్నా, దేవుని వైపు వాళ్ళను మనము నడిపించాలంటే అక్కడ పరిశుద్ధాత్మ శక్తి అవసరమైనది. If you read Acts chapter 2 verse 41, those who accepted his message were baptized and about 3,000 were added to their number that day. మనం ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం చదివినట్లయితే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తీసము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 3,000 who had come for the feast, అక్కడ 3,000 మంది ఆ యొక్క పండుగకు వచ్చినారు. 3,000 who had not known Jesus, అంతకుముందు 3,000 మందికి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు. 3,000 sinners who were changed by God's word. అక్కడ 3,000 మంది పాపులు దేవుని వాక్యం విన్న తర్వాత వారు మార్చబడి ఉన్నారు. By the preaching of the truth, by the work of the Holy Spirit. అక్కడ దేవుని యొక్క సత్యం గురించి చెప్పినప్పుడు పరిశుద్ధాత్మని యొక్క పని ద్వారా అక్కడ ఆ 3,000 మంది రక్షించబడి ఉన్నారు. So many people were gathered on the day of Pentecost, but when they saw the power of God, after the disciple received the power of the Holy Spirit, and Peter stand very boldly and preach, and 3,000 people were saved on that day. అక్కడ పెంతెకోస్తు దినమున చాలా మంది సమకూడినప్పుడు, గుమ్మిగూడినప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని వారు చూసినప్పుడు, పేతురు ధైర్యంగా నిలబడి దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని విని 3,000 మంది దేవుని వైపు ఆకర్షితులయ్యారు. No matter where you are, in or out of Christ, the Holy Spirit can touch your heart. మీరు ఎక్కడున్నప్పటికీ, మీరు దేవునిలో ఉన్నప్పటికీ, బయట ఉన్నప్పటికీ పరిశుద్ధాత్ముడి యొక్క పని ఏమిటంటే మీరు ఏ వైపు ఉన్నప్పటికీ ఆయన మిమ్మల్ని దర్శించి మిమ్మల్ని దేవుని వైపు రప్పిస్తాడు. So what was this message of Peter that they accepted? ఇక్కడ పేతురు చెప్పిన మాటలు ఏమిటి, ఎందుకు వారు దాన్ని అంగీకరించున్నారు? So for the simple sermon, 3,000 people were accepted Christ. So what was the message? అక్కడ చాలా సులభంగా ఒక వాక్య పరిచయం జరిగింది, కానీ అక్కడ ఏమి జరిగింది, ఆ ఒక మాటల ద్వారా ఎందుకు అంతగా 3,000 మంది రక్షింపబడి ఉన్నారు? One, it was a message of conviction.
అక్కడ ఏంటంటే వారి ఇక్కడ ఒక మాటగా నేను చెప్పాలంటే వారి యొక్క తప్పు ఒప్పుకోలు గురించి. You can read Acts chapter 2 verse 22. ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 22వ వచనంలో ఆ మాట మనం చూడొచ్చు. ఇశ్రాయేలులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందువానిగా మీకు కనపరచెను, ఇది మీరే ఎరుగుదురు. So Peter preached a message of hope. ఆయన ఒక నిరీక్షణ గురించి మాట్లాడి ఉన్నాడు. Do you have this belief about Jesus? మీరు అట్టి నమ్మకము విశ్వాసము యేసుక్రీస్తు గురించి కలిగి ఉన్నారా? Secondly, Peter preached about message of the cross. అక్కడ రెండవ మాటగా రెండవ వాక్య భాగంగా ఆయన సిలువ గురించి చెప్పి ఉన్నాడు. Acts chapter 2 verse 23. 2వ అధ్యాయం 23వ వచనము, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. So Peter sharing or preaching to them about the cross, about the death of Jesus Christ, why they crucified. So this is a powerful message when the people heard, then they accepted Christ. ఇక్కడ పేతురు చెప్పిన మాట ఏంటంటే సిలువ గురించి, యేసును ఏ విధంగా మీరు సిలువ వేసి ఉన్నారు, ఆ సిలువ గురించి ఆ శక్తివంతమైన మాటలు చెప్పినప్పుడు వారు ఆ విధంగా దేవుని వైపు ఆకర్షితులై ఉన్నారు. Thirdly, Peter preached the message of the resurrection. అక్కడ మూడో మాటగా మూడో అంశంగా యేసుక్రీస్తు పునరుత్థానం గురించి పేతురు బోధించున్నాడు. You can read from Acts chapter 2 verse 24. 24వ వచనం 2వ అధ్యాయం 24 నుంచి మనం ఆ మాటలు చదవచ్చు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. So this particular verse talking about resurrection. So even though they crucified Jesus, but on the third day Jesus rose again. Such a powerful message Peter preached. ఇక్కడ ఈ వాక్య భాగం సెలవిస్తుందంటే దేవుని యొక్క పునరుత్థానం గురించి సెలవిస్తుంది. ఆయనను వారు సిలువ వేసినప్పటికీ, ఆయన మరణించినప్పటికీ మూడో దినమున పునరుత్థానుడై మరణాన్ని జయించడానికి వాక్య భాగం సెలవిస్తుంది. ఆ మాటల ద్వారా వారు ఆకర్షించబడినారు. The fourth one, it was a gospel or good news. ఇక్కడ 4వ మాటగా సువార్తను చెప్పి ఉన్నాడు, మంచి వార్తను అలా వారికి చెప్పి ఉన్నాడు. It is interesting to note that when the gospel was given, 3,000 was saved. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ యొక్క మాటలు 3,000 మందిని రక్షించింది కాబట్టి. I want to take you to Old Testament, Exodus chapter 32. నేను పాత నిబంధనలు తీసుకెళ్ళండి నిర్గమకాండము 32వ అధ్యాయము. When Moses returned from the mountain of God to the people of Israel who had made the golden calf, he threw down the tablets of the 10 commandments. And on that day 3,000 people died. ఎప్పుడైతే మోషే ఆ కొండకు వెళ్ళి దేవుని ఇచ్చిన ఒక ఫలకలను తీసుకొని ఆజ్ఞలను తీసుకొని కిందికి వచ్చినాడు, అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక విగ్రహాన్ని చేసుకొని దాన్ని ఆరాధిస్తున్నప్పుడు మోషే అక్కడ ఆ జరిగిన సన్నివేశంలో 3,000 మంది మరణించున్నారు. When the law was given, 3,000 people perished. When the gospel was given, 3,000 people were saved. ఇక్కడ మనం రెండు అంశాలు చూసినట్లయితే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు 3,000 మంది చనిపోయినారు, నాశనమైనారు. కానీ అదే ఇక్కడ మనం కొత్త నిబంధనలు చూస్తే దేవుని సువార్తను అనుగ్రహించబడినప్పుడు 3,000 మంది రక్షింపబడి ఉన్నారు. See, the people of Israel not able to wait for Moses to come down from Mount Sinai, but they want to make a God for themselves to lead them. So disobedience is there. So they are not able to wait and disobedient. But in the New Testament, Acts of Apostles, the disciple of Jesus Christ waited the promise to fulfill which Jesus Christ told them, and they waited and they prayed and they saw the power of God, and 3,000 people were saved. ఇక్కడ నిర్గమకాండం 32వ అధ్యాయం మనం చూసినట్లయితే మోషే ఎప్పుడైతే కొండ ఎక్కి దిగి రావడానికి సమయం పట్టిందో వారు అక్కడ ఎదురు చూడకుండా దేవుడు చెప్పిన మాటను వినకుండా అవిధేయత కలిగి మోషే రాకన్నా ముందే వారు ఒక విగ్రహం చేసుకొని వారు పూజించినప్పుడు ఆ సమయంలో వారు ఎదురు చూడలేరు కాబట్టి ఎదురు చూడలేని దాన్ని బట్టి అవిధేయతను బట్టి అక్కడ 3,000 మంది నాశనమైనారు. అదే మనం కొత్త నిబంధనలు చూసినట్లయితే దేవుడు ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చినాడో మీరు ఎదురు చూడండి ప్రార్థించడన్నప్పుడు శిష్యులు ఆ విధంగా ఎదురు చూసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని అక్కడ 3,000 మంది ఆ మాటల ద్వారా రక్షించబడి ఉన్నారు. So in Old Testament 3,000 people perished, and the New Testament when the gospel preached
3,000 people were saved. Very interesting, and we need to say hallelujah for that. ఇక్కడ మనం ఇక్కడ గమనించినట్లయితే పాత నిబంధనలో వారు ఎదురు చూడకుండా 3,000 మంది నశించున్నారు. కానీ అదే మన కొత్త నిబంధన అపొస్తలుల కార్యంలో చూసినప్పుడు వారు ఎదురు చూసి ప్రార్థించినప్పుడు 3,000 మంది ఆ యొక్క సువార్తను విని వారు రక్షింపబడినారు. దీన్ని బట్టి మనం సంతోషించాలి, దేవునికి మనం వందనాలు చెల్లించాలి. All real conversion is the work of the Holy Spirit. నిజమైన మార్పు అనేది, నిజమైన రక్షణ అనేది పరిశుద్ధాత్మని యొక్క పని. You can see that in the life of Nicodemus in John chapter 3 verse 5. మనం ఈ యొక్క మాటలు నికోదేము జీవితంలో చూడొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో Jesus tells Nicodemus that no one can enter the kingdom of God unless is born of water and the Spirit. ఇక్కడ నికోదేముతో యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు. ఎవరైనా కానీ ఆ నీటి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిసం పొందితేనే తప్ప వారు దేవుని రాజ్యంలో ప్రవేశించారని. True conversion is the work of the Holy Spirit. నిజమైన రక్షణ అనేది పరిశుద్ధాత్మని యొక్క పని. But the Holy Spirit does not stop here or stop there. పరిశుద్ధాత్మను ఆ విధంగా రక్షించి అక్కడనే వదిలివేయడు, అక్కడనే ఆపివేయడు. He continues to work in your life. ఆయన మన జీవితంలో అనునిత్యం మన యొక్క పనిని కొనసాగిస్తుంటాడు. My fourth point, నా యొక్క 4వ మాటగా, when the Holy Spirit works in you, there should be some form of public witness. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తుంటే దానికి సాక్ష్యంగా నువ్వు వేరే వారి నుంచి ఒక సాక్ష్యాన్ని నువ్వు చూడగలుగుతావు. So when accepted Jesus Christ on the day after the Pentecost, after Peter preached, salvation take place in the heart, but you confess him publicly. అక్కడ పేతురు బోధించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా రక్షణ పొంది ఉన్నారు. కానీ ఆ తర్వాత మనము ఆ యొక్క రక్షణను అన్యుల ద్వారా దాని ద్వారా మనం చూడగలుగుతాము. అంటే సాక్ష్య రూపంలో మనం దాన్ని చూస్తాము. Baptism is a public witness, a public identification with Christ. అక్కడైతే రక్షణ మాత్రం పరిశుద్ధాత్ముడు జరిగించి ఉన్నాడు, అది అంతరంగంలో జరిగింది. కానీ బాప్తిసము అనేది ఎదుటి వారి ఎదుట నువ్వు క్రీస్తును నమ్ముకున్నావు, దేవుని బిడ్డవని తెలియజేస్తుంది. Friend, during time of Pentecost, let's think of the hostile situation at that time. మనం యొక్క పెంతెకోస్తు దినం యొక్క పండుగ యొక్క పరిస్థితిని చూద్దాము. People are wondering how come they can speak in our language and they are talking, going here and there. And also we can see the corrupt Pharisees were the spiritual leaders at that time. అక్కడ మనము చూడొచ్చు. ఎందుకంటే పెంతెకోస్తు దినాన చాలా మంది అన్య భాషలో మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యపోయినారు, వీరు ఏ విధంగా అన్య భాషలో మాట్లాడుతున్నారు, అటు ఇటు వెలుచున్నారు. ఇక్కడ పరిస్థితి ఒక విధంగా గందరగోళంగా ఉందని వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఎందుకంటే అక్కడ పరిసయ్యులు, జ్ఞానులు, అంటే దేవుని గురించి తెలిసిన వారు, ధర్మశాస్త్రం గురించి తెలిసిన వారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఇది ఏ విధంగా జరుగుతుందని వారు ఒక అనుమానంతో, ఆశ్చర్యంతో వారు ఉండుంటారు అక్కడ. So the harsh Roman government was a political leader this time. అక్కడ యొక్క కఠినమైన రోమ ప్రభుత్వం అక్కడ కొనసాగుతుంది. In that time they saw the power of Holy Spirit and 3,000 people were saved. అలాంటి సమయంలో పరిశుద్ధాత్మని శక్తిని వారు చూసి ఉన్నారు. తద్వారా 3,000 మంది రక్షించబడి ఉన్నారు. No matter who they are, whether they are corrupted Pharisees or very strong Roman government, but they stand for Jesus Christ. అక్కడ ఎలాంటి వారు, ఎంత ఉన్నత అధికారులైన, ప్రభుత్వాలు, రాజ్యాలు ఉన్నప్పటికీ, పరిసరాలు ఉన్నప్పటికీ వారు దాన్ని ఎదురు చూడలేదు. దేవుని యొక్క కార్యాన్ని మాత్రమే వారు చూసి ఉన్నారు. So the Holy Spirit will move you also to this act of obedience. అక్కడ పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు చెప్పిన మాటకు విధేయత కలగాలని మనల్ని నడిపిస్తుంటాడు. So they wait, they pray, they receive the Holy Spirit, the power, and now with obedience they preach the gospel. వారు దేవుడు చెప్పిన మాటను అనుసరించి వారు ఎదురు చూసి ప్రార్థించారు. తద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని పొందుకున్న పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు దేవుని మాట వైపు విధేయత కలిగి ఉండడానికి మనల్ని నడిపిస్తాడు. The Holy Spirit gives public expression to the gospel through you. పరిశుద్ధాత్ముడు ప్రజల ద్వారా మనకు ఒక భావాన్ని మనకు అనుగ్రహిస్తాడు. My last point, fifth point is the Holy Spirit will continue to work in developing your Christian growth. నా యొక్క చివరిగా 5వ మాటగా నేను చెప్పేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు మన యొక్క క్రైస్తవ జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. Acts chapter 2 verse 42. అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. మీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. So the 3,000 people came together with one mind. Then they devoted themselves to the apostle teaching and to the fellowship, to the breaking of bread and to prayer.
వారు అక్కడ 3,000 మంది ఏక మనసుతో వారు అక్కడ చేరి కూడి ఉన్నారు. ఎప్పుడైతే పేతురు మాటలు బోధిస్తున్నాడో వారందరూ అపొస్తలుల బోధ యందును వారు చెప్పిన మాటల యందు సహవాసం కలిగి రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. Friends, there are many people who saved from different places, from different areas, but these people came together with one mind. స్నేహితులారా, మనం ఇక్కడ ఒక విషయం గమనించవచ్చు. చాలా మంది వివిధ ప్రాంతాల నుంచి, అనేక ప్రాంతాల నుంచి, పరిస్థితుల నుంచి వచ్చి ఉన్నారు. వారందరూ వివిధ రకాలుగా ఉన్నప్పటికీ దేవుని మాటలు విని దేవుని రక్షణకు నడిపించబడి వారు అక్కడ ఏక మనసు కలిగి ఉన్నారు. Today we 10 people or 20 people cannot come with one mind. మనం ఇప్పుడున్న రోజుల్లో మనం చూడొచ్చు 20 మంది కానీ 30 మంది మనం కలిసి వస్తాం కానీ ఒక్క మనసుతో మాత్రం కలిసి రాము. So they devoted themselves to the teaching of the word, which is anointed by the Holy Spirit. ఎక్కడైతే అక్కడ బోధించబడిన వారి యొక్క భక్తికి వారు భక్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే అపొస్తలులు చెప్పిన మాటల యందు వారు భక్తి కలిగి ఉన్నారు. To fellowship with one another, which is sharing in the Holy Spirit. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు చేసే మరొక కార్యం ఏంటంటే వారందరూ ఒకరికొకరు సహవాసం కలిగి ఉన్నారు. To the breaking of bread or communion, which is the partaking of Christ's body through the experience of the Holy Spirit. దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టె విరుచుటయందు ఆ పాత్రలో పాల్గొనుటయందు వారందరూ కలిసి వారు దాంట్లో పాల్గొని ఉన్నారు. And finally they devoted themselves in prayer, which is guided by the Holy Spirit. వారందరూ వారు సమర్పించుకున్నారు ప్రార్థన చేయుటయందు. So in this, as you hear the word, as you fellowship, as you break bread, and as you pray, the Holy Spirit leads you to higher ground. మీరందరూ ఏకీభవించినప్పుడు అందరూ అక్కడ ఏక మనసు కలిగి అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండేది. ఇవన్నీ యొక్క పరిశుద్ధాత్ముడు జరిగించు కార్యములు. So we must be led by the Holy Spirit, and you should have the born again experience. Then we can see the Holy Spirit leads you to holiness. మనకి ఇక్కడ మనము రక్షించబడి తర్వాత పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపించబడినప్పుడు మనం పరిశుద్ధత కలిగి ఆయన మనల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తుంటాడు. Friend, today we become a very tradition. We want to do this and that like an old style, but you don't depend on the Holy Spirit. స్నేహితులారు, నేను ఒక మాట చెప్పాను ఏమంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే క్రైస్తవత్వం ఏదో ఒక సాంప్రదాయంగా మనం చేస్తున్నాము, ఇది చేయాలి అది చేయాలని, కానీ మనము పరిశుద్ధాత్మని వైపు ఆనుకొని ఉండట్లేదు. So friend, you need to wait and pray and obey, and the God will fill you with His power. స్నేహితులారా, మీరు ఎదురు చూడండి, ప్రార్థించండి, విధేయత కలిగి ఉండండి, అప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తిని మీరు చూస్తారు. In my conclusion, నా యొక్క వాక్యంలో ఒక చివరిగా Pentecost is about the birth of the church. ఇక్కడ పెంతెకోస్తు అనేది ఏంటంటే సంఘం యొక్క జన్మం గురించి చెప్తుంది. It's also about the Holy Spirit. అది ఒక పరిశుద్ధాత్ముడి గురించి కూడా చెప్తుంది. The Holy Spirit in you, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు, and you are led by the Holy Spirit. మీరు పరిశుద్ధాత్ముడి ద్వారా నడిపింపబడితే. So I want to ask you this: how will you continue to respond to His indwelling to His ministry? నేను మిమ్మల్ని ఒక మాట అడగనని, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నాడో మీరు ఏ విధంగా ఆయనలో నివసిస్తున్నారు? Will you stand for Jesus in public like Peter and the disciples? ఏ విధంగా మీకు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడ్డాడో, ఏ విధంగా పేతురైతే జనాల మధ్య తన యొక్క ధైర్యం కలిగి ఏ విధంగా బోధించాడో యేసుక్రీస్తు గురించి మీరు సాక్ష్యం చెప్తున్నారా? You can stand when you have the power of God, power of the Holy Spirit. ఎప్పుడైతే మీకు దేవుని శక్తి, పరిశుద్ధాత్ముడి శక్తిని ఉంటే అప్పుడు మీరు నిలబడి చెప్పగలుగుతారు. Will you grow in grace, the grace of Christ, by trusting the Holy Spirit? మీరు దేవుడు అనుగ్రహించే కృపలో అభివృద్ధి చెందుతారు, ఆయన మీరు నమ్మిక కలిగి ఉంటారు. To warm your heart and your mind and bring you to fellowship with Christ. మీ యొక్క మనసును, మీ యొక్క ప్రతి ఒక్కరిని సిద్ధపరచుకొని దేవుని వైపు చూస్తుంటారు. Friends, trust God, and the Almighty God will do great things in your life. మీరు దేవుని వైపు చూడండి, దేవుని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఆ అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు మీ పట్ల కార్యములు జరిగిస్తాడు. I hope that you continue your vibrant ministries. మీరు చేస్తున్న మీ యొక్క పరిచర్యను కొనసాగించండి. May you celebrate the many gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ అనుగ్రహించు వరాలను మీరు పొందుకోండి. Not only on the Pentecost day, but every day of the year. మీరు ఆ యొక్క పెంతెకోస్తు దినమునే కాకుండా సంవత్సరంలో ప్రతి దినం అటు వరాలు మీరు పొందుకోండి. Friends, let us ask God to fill us with His power. స్నేహితులారా, మనం దేవుణ్ణి అడుగుదాము ఆయన శక్తితో మనల్ని నింపుమని. May the Lord give you different experience and use you to build His kingdom. దేవుడు మీకు వివిధ అనుభవాలు అనుగ్రహించుగాక, ఆయన ఒక రాజ్యాన్ని కట్టడానికి, ఆయన రాజ్యంలోకి అన్యులను నడిపించడానికి. Friends, you came to Malaysia
from different places in Hyderabad or India. స్నేహితులారా, మీరు మలేషియాకి వివిధ ప్రాంతాల నుంచి మీరు ఈ మలేషియా దేశం వచ్చిన్నారు. But God brought you here for one purpose. దేవుడు మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చిందంటే ఒకటే ఉద్దేశమైంది. Let us be one mind. Let us be devoted ourselves in fellowship, in prayer, in breaking the bread, and let us do ministry together. మనమందరం ఏక మనసు కలిగి దేవుని చెప్పిన మాటలందు మనము ఏకత్వాన్ని కనపరుస్తూ ఆయన బోధయందు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయడందు ఎడతెగక ఉందాం. If the Holy Spirit is in you, you will see great things, and you will have a one mind, and you will have a love for others. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను కలిగి ఉంటావో, నువ్వు ఏక మనసు కలిగి ఉంటావు, నువ్వు ప్రేమను కలిగి ఉంటావు. May the Lord bless you. మీ అందరినీ దేవుడు ఆశీర్వదించును గాక. Let us pray. ప్రార్థిద్దాం. Father, we want to thank you for your Son Jesus Christ, పరలోకమందున తండ్రి, మీ యొక్క కుమారుని బట్టి నీకు స్తుతులు. who promised to his disciples that he will send the Holy Spirit on the day of Pentecost. సరే, ఎవరైతే తండ్రి ప్రభు తన శిష్యులకు వాగ్దానం ఇచ్చి పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పినాడు. As the disciple waited and prayed, they saw the power of God. They saw the Holy Spirit. ఎప్పుడైతే శిష్యులు ఆ విధంగా నాయన ఎదురు చూసి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను వారు పొందుకొని ఉన్నారో, After they receive Holy Spirit, they stand firmly, boldly to preach the gospel. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందుకొని ధైర్యం కలిగి నిలబడి తండ్రి నీ యొక్క సువార్తను చెప్పి ఉన్నారు. Lord, give us the same power and fill us the Holy Spirit that we are able to stand for you and preach the gospel boldly, O Lord. అదే విధంగా నాయన అదే దేవుని శక్తిని పరిశుద్ధాత్మని మీరు మాకు అనుగ్రహించండి. తద్వారా పరిశుద్ధాత్మ శక్తితో నాయన మేము ధైర్యంగా నిలబడి నీ మాటలు ప్రచురించడానికి ఆయన ఇతరులకు చెప్పడానికి అట్టి శక్తిని మాకు అనుగ్రహించండి. We have to commit all our TF members into your hand and fill them with your power. తండ్రి ప్రభు యొక్క తెలుగు సభ్యులు ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారిని మీ పరిశుద్ధాత్మతో నింపండి. Let them see the mighty hand, and also, Lord, their children will see vision and dreams and prophesy, O Lord. తండ్రి ప్రతి ఒక్కరు సర్వశక్తిని యొక్క తన మహిమను ఆయా ప్రభావాన్ని వారి కుటుంబ సభ్యులందరూ అనుభవించలాగున We are the end times and use us to build your kingdom. అయ్యా, మేము యొక్క అంత్య దిన కాలంలో ఉంటున్నాం తండ్రి. ఈ సమయంలో మేమందరం నీ యొక్క రాజ్యం కట్టేవారిగా ఉండడానికి సహాయం చేయండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్. Friends, just want to one or two things I want to say. Today is a TAC Sunday, and we need to remember our STM student, those who are studying for pastoral ministry, and also for the missionary in Sabah. Please remember them in your prayers. After this, I will show on slide. You can see who is studying in STM and who are in the mission field. Continue pray for them and support them. If you can, call them and talk to them. May the Lord bless you. We'll meet you next week. Shalom. మీ అందరికి ఒక మాట సెలవు చెప్తాను. ఇది మన టీఎంసీ యొక్క ఆదివారం అయింది. దాని నిమిత్తం కొందరు ఎస్టీఎఫ్లో స్టూడెంట్స్ చదువుతుంటారు. వారి గురించి మీరు ప్రార్థించండి. మీ యొక్క సహాయాన్ని వారికి అనుగ్రహించండి. మీరు ఫోన్ చేసి వారితో మాట్లాడొచ్చు కూడా. God bless you. మీ అందరిని దేవుడు ఆశీర్వదించును గాక.